స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. వివాదాస్పద వేణుస్వామి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన మాటలు అలా ఉంటాయి. మరి ఆయన చేసే పూజలు ఎప్పుడైనా చూసారా? మరి ఓసారి చూడండి. सर्वजन मनोहारिणी सर्वकरंगनी क्लीं प्रेम श्रीं सर्वराजवलंकरी सर्वस्त्री पुरुषवलंकरी सर्वदुष्टवलंकरी सर्वदुष्टवलंकरी सर्वभोगवलंकरी अभे स्वाहा सो क्लीं श्रीं ह्रीं ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सोम भगवती श्री राजमातंगीश्वरी. మీరు సరిగ్గా చూసారా లేదో ఇంకోసారి చూస్తారా? సరే, ఇప్పుడు చూడండి. వైను, బ్రాందీ, విస్కీలతో పూజలు. మరి మందున్నాక మంచిగా ఉండకపోతే ఎలా? ఆ పక్కనే నాన్ వెజ్ కూడా ఉంది. ఏంటి ఇలాంటి పూజలు ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నారా? మరి అదే వేణుస్వామి అంటే. మన వేణుస్వామి చాలా రోజులుగా ఇలా జ్యోతిష్గా రాణిస్తున్నాడు. చాలా కాస్ట్లీ ఆస్ట్రాలజర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తూ వారికే జాతకాలు చెబుతూ అందరి చూపు తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇక అదే సమయంలో పలు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు వేణుస్వామి. చాలా మంది నటులు, కథానాయకులు ఇప్పటికే వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు. కొత్త కార్లు కొన్నా, కొత్త ఇళ్లు కట్టుకున్నా, సినిమా అవకాశాలు రాకపోయినా సరే ఆయన సమక్షంలో పూజలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఈమెను గుర్తుపట్టారా? డింపుల్ హయాతి. అదేనండి, మన రవితేజ పక్కన హీరోయిన్ గా నటించింది. ఆమె ఇంట్లో పూజలు చేస్తున్నాడు వేణు సార్. అంతవరకు బాగానే ఉంది. కానీ పూజా స్థలంలో ఆ లెక్కరేంటి, ఆ మందు బాటిల్ ఏంటి అనుకుంటున్నారా? ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. పూజలు, ప్రసాదాలు అంటేనే మందుకి, నాన్ వెజ్ కి చాలా దూరంలో ఉంటాం. అలాంటిది R&D పెట్టి పూజలు చేస్తున్నాడు వేణుస్వామి. ఇదేంటి అని అడిగితే దీనిపై ఫుల్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశాడు వేణుస్వామి. రీసెంట్ గా వేణుస్వామి ఇంటర్వ్యూస్ లో ఓ క్లిప్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందులో దీని గురించి చాలా క్లియర్ గా చెప్పారు. ఈ లెక్కర విషయాన్ని ప్రస్తావించారు. తాను చేసే పూజల్లో లెక్కర, నాన్ వెజ్ వాడతానంటూ ఓపెన్ గా చెబుతున్నాడు వేణుస్వామి. నేను చేసే పూజల్లో నా వద్దకు పూజల కోసం వచ్చే వారికి వాటర్లో లెక్కర కల్పిస్తాను. వేరే వాళ్ళైతే నీళ్లు కల్పిస్తారు. కానీ నేను మాత్రం లెక్కరో, నాన్ వెజ్ పెడతాను. నేను చేసే ప్రతి పూజ వామాచార, బగాలమ్మకి, రాధేశ్యామల, తార, చినమస్త, ఇలా ప్రతి పూజకి లెక్కర, నాన్ వెజ్ పెడతాను. నేను ఇచ్చే ప్రసాదం కూడా అదే. లెక్కర తాగే వాళ్ళకి లెక్కర ఇస్తా, కూల్ డ్రింక్ తాగే వాళ్ళకి కూల్ డ్రింక్ ఇస్తా. డైరెక్ట్ గా అఫీషియల్ గానే పెడతా. ఇందులో ఎలాంటిది దాచిపెట్టేదేం లేదు. దొంగచాటుగా అసలేం పెట్టను అని వేణుస్వామి స్వయంగా చెబుతున్నారు. వేణుస్వామి వ్యాఖ్యలు ఆశ్చర్యపరచడంతో పాటు పెద్ద షాక్ కూడా ఇస్తున్నాయి. మరి మందు పెట్టి, నాన్ వెజ్ పెట్టి పూజలు చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా? అడ్డంగా దొరికిపోయాడు. ఇక డైరెక్ట్ కేసే, జైలే అంటున్నారు. ఇలా దొంగ పూజలు చేసి తన పబ్బులు, బార్ల మార్కెట్ పెంచుకుంటున్నాడని కమెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా వేణుస్వామిని ఆటాడేసుకుంటున్నారు. మరి మొత్తానికి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరి వివాదాస్పద వేణుస్వామి ఇలాంటి పూజలపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.